మా అమ్మగారు కాఫీ బాగా చేస్తుంది సార్. అయ్యో తీసుకోండి. ఆ విషయం ఆయనకు తెలియదా? ఎంత ఎడం పెరిగిపోయింది బాబా. సారేంటి? మీరు డ్యూటీలో ఉన్నారు కదా. కాఫీ వేడివేడిగా తాగితేనే బాగుంటుంది. మీకు వేడివేడిగా తాగడం అలవాటని మా అమ్మ చెప్పింది సార్. దాని ప్రేమ ఎలా తొంగి చూస్తుందో. చాలా హింస పెడుతున్నాన్రా. సారీ. నీ చేతి కాఫీ తాగి ఎన్ని రోజులైంది ప్రియా. అమృతంలో ఉంది. కొత్త జీవం వచ్చినట్టుంది. నిజంగానే చాలా బాగుంది. వస్తా. ఇప్పుడే ఉంటావు సాంబయ్య. నువ్వు గ్రేట్ రా బంగారం. ఈ దసరా నీకు బావకి స్పెషల్ గా గుర్తుండిపోతుంది ప్రియా. నిజమే, కానీ చాలా బాధగా ఉంది. వద్దు ప్రియా. ఇంకెంత ఏడాదిలోపే బాధలు భయాలు అన్నీ తీరిపోతాయి. నిజం చెప్పు, ఆ మినిస్టర్ నీకెలా తెలిసే? ఇందాకే చెప్పాను కదా ప్రియా. అంతా విని రాముడు సీతకి ఏమవుతాడు అని అడిగినట్టుంది. అదంతా నిజమే అంటావా? తులసి మనకు అబద్ధం ఎందుకు చెప్తుంది? అది నమ్మకం అంటే. అంతా అనుకున్నట్టే జరిగితే ఎంత బాగుంటుందో. అది మినిస్టర్ అవడమా? నేను దీనికి ఆదిత్యకి పెళ్లి జరిగితే బాగుండు అంటున్నా. నేను అదే అన్నాను. ఇదైతే అది అవుతుంది. ఏం తులసి? అంతే అంతే అంతే. నాకు ఎమ్మెల్యే సీట్ కన్ఫర్మ్ చేస్తానంది. వీలైతే మినిస్టర్ని కూడా చేస్తానంది. ఏ రేంజ్ లో చెప్తుంది? నిజంగా అది మినిస్టర్ అయితే స్పెషల్ డ్యూటీ వేయించుకుని పర్సనల్ ఎస్కార్ట్ గా హ్యాపీగా ఉండొచ్చు. దాని మాట వినే కొద్దీ వినబుద్ధవుతుంది. అబద్ధాన్ని ఎంత సీరియస్ గా చెప్తుంది. ఈ అబ్బాయి జాతకం ప్రకారం వధువు తల్లికి గండం. ఈ వరుడు 3 ముళ్ళు వేసిన 3 నెలలకే పెళ్లి కూతురు తల్లికి మరణగండం. ప్రసాద్ గారు, తులసి వాళ్ళ అమ్మా నాన్నట తీసుకురండి. పంతులు గారు, ఫస్ట్ తులసి వాళ్ళ అమ్మా నాన్నలకు పూజారి గారు. ఫస్ట్ తులసి వాళ్ళ అమ్మా నాన్నలకు పూజారి గారు. త్వరగా వెళ్ళి జాగ్రత్తగా దించేసిరండి. వాళ్ళు తులసి పేరెంట్స్ అయ్యా. అసలు ఈ తులసి ఆ మినిస్టర్కి ఎలా తెలుసు? వాళ్ళ మధ్యన పరిచయం ఏంటి? దానికి ఆవిడ అంత విలువ ఇవ్వడం ఏంటి? అత్తయ్య, అదో పెద్ద మాయలేడి. చాటు మాటగా వెళ్లి కాళ్లు పట్టుకుని బుట్టలో వేసుకున్నట్టుంది. కాళ్ళు వేళ్లు పట్టుకుని బొట్లో వేసుకుంటే అలా అంత నెత్తిని ఎందుకు పెట్టుకుంటుంది?
తనతో సమానంగా పూజలు చేయించి ప్రసాదాలు ఇప్పించి అలా ఎందుకు చేస్తుంది దుర్గమ్మ? దీంట్లో ఏదో పెద్ద రహస్యమే ఉండుంటుంది. ఏ రహస్యం ఉన్నా బయటికి లాగచ్చే. ఆఖరికి ఈయన్ని వెంట వెళ్లి ఇంటి దగ్గర దించిరా అంది. తట్టుకోలేకపోతున్నాను. అప్పుడు అది నన్ను చూసిన చూపులు తట్టుకోలేకపోతున్నాను. ఎంత మిడిసిపాటు, ఎంత ఎగిరిపడింది. పైసాకి టిక్కానలేంది నన్ను వెక్కిరిస్తుందా? అంత తేలిగ్గా విడిచిపెట్టే విషయమే కాదిది. ఏం చేస్తాం, దానికి సందు దొరికింది, సాధించుకుంటుంది. ఆవిడ ఎంత మినిస్టర్ అయితే మాత్రం మావయ్య అంత పెద్ద ఆఫీసర్, మరి మేడం మేడం అంటూ అన్నింటికి తలూపాలా? ఇదిగో, మినిస్టర్ చెప్పినట్టు చేయడం నాన్న డ్యూటీ. లేకపోతే నాన్న ఎందుకు చేస్తారు? అయినా మినిస్టర్ రావడం మంచిదైంది. జనం తోపులాట లేకుండా దర్శనం అంత అద్భుతంగా జరిగింది. ఏంట్రా అది అంత అద్భుతంగా జరిగింది అంటున్నావ్? దర్శనం కనిపించింది కానీ మనకు జరిగిన అవమానం కనిపించలేదురా. అసలు మనమేంటి, మన లెవెల్ ఏంటి, మీ నాన్నేంటి, ఆయన హోదా ఏంటి, వాళ్ళ స్థాయి ఏంటి, వాళ్ళకు ఆ ప్రత్యేకత ఏంట్రా? వాళ్ళందరితో కలిసి దైవ దర్శనం చేసుకునే కంటే ఆ జనం అందరితో కలిసి దర్శనం చేసుకుంటే చాలా ఆనందంగా ఉండేది. అదే మరి పాజిటివ్ థింకింగ్ కి నెగిటివ్ థింకింగ్ కి ఉన్న తేడా. ఊరికే వెతుక్కుంటే అన్ని తప్పులే కనిపిస్తాయి. ఆ మాత్రం నాన్నకు తెలీదా? ఇవన్నీ ఏం కాదు. దాని నిశ్చితార్థం చెడిందని, దానికి ఛాన్స్ దొరికిందని కక్ష సాధించుకుంటుందంతే. మన ఒక్కరి కోరికలు తీర్చడానికే మినిస్టర్ పనిచేయరు. ఆ తులసికి ఆవిడికి ఏం పరిచయం ఉందో? పరిచయమా దాని మొహమా? ఆవిడకి అదేదో మంత్రం వేసుంటుంది. మాయ చేసింది అనేది నిజం. ఇవాళ కాకపోతే రేపైనా బయటపడదా ఏంటి? అయినా ఆవిడ ఎల్లకాలం మినిస్టర్ గా ఉండిపోతుందా ఏంటి? తర్వాత చెప్తాను దాని సంగతి. తులసి మాత్రం ఎల్లకాలం ఆ ఇంట్లోనే ఉంటుందా? పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళదా? మీ పగలు ప్రతీకారాలు ఇలానే ఉంటాయా? పెళ్ళైపోతే అప్పటి సంగతులు ఎలా ఉంటాయో ఎవరికి తెలుసు. ఊరికే ఏదో జరిగిపోయిందని జరిగిందని పర్సనల్ గా తీసుకుని ఓ ఫీల్ అయిపోకండి. ఏదైతేనే పండుగ రోజు ఇలా జరగటం చాలా బాధగా ఉంది. దుర్గమ్మ, ఇప్పుడు ఆదిత్య అన్నది విన్నావా? కొంచెం ఆలోచిస్తే బాధ అనిపించదు. ఏమన్నాడు? ఆ తులసి పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోతుంది అన్నాడు కదా. ఈ పగలు ప్రతీకారాలు ఎందుకు అన్నాడు. అంటే దీని అర్థమేంటి? తను పెళ్లి చేసుకోవడానే కదా. అవునే, నేను అస్సలు అంత దూరమే ఆలోచించలేదు. అవునత్తయ్యా, బావ అన్నది నిజమే. దర్శనం ఎలా అయితే దేవుడు మనకు మేలే చేశాడు. రండి మేడం. వెంకటలక్ష్మి, అత్తయ్య, మన ఇంటికి మినిస్టర్ గారు వచ్చారు. నమస్కారం అండి. నమస్తే. మీరు మా ఇంటికి రావటం నమ్మలేకపోతున్నాను. ఇలా పరిచయం అయితే కానీ అసలు విషయం లాగటానికి కుదరదు. వెంకటలక్ష్మి, వెళ్ళి మంచినీళ్ళు తీసుకునిరా. మాకు కాబోయే కోళ్ళు. నమస్తే. చెప్పారు. నోరూరించే విషయం ఏంటి? చేపల కూరంటే నాకు ప్రాణం. ప్రసాద్ గారు ఏదో విషయంగా మా ఆవిడ చేపల కూర చాలా బాగా చేస్తుందన్నారు.
పైగా ఇవాళ మా ఇంట్లో అదే అన్నారు, అందుకే వచ్చాను. అలాగా, నేను ఆ పనిలోనే ఉన్నాను. మీకెప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఫోన్ చేయండి, క్షణాల్లో చేసి పంపిస్తాను. అంటే ఇప్పుడు పెట్టవా? భలేవారే, రెడీగా ఉంది, ఎందుకు పెట్టను? ఇందాక మీ మాటకి నేను గతుక్కుమన్నాను. ఎప్పుడైనా అన్నాను, ఇప్పుడు కాదలేదుగా. రండి రండి పదండి మేడం. రండి. మీరు కూర్చోండి కమిషనర్ గారు. ముందు మీరు కానివ్వండి. కూర్చోండి, కంపెనీ ఇద్దరు. తులసి మీకు ఎలా తెలుసు మినిస్టర్ గారు? ఇప్పుడు తన గురించి అవసరమా? అలాంటి అమ్మాయి గురించి తెలుసుకోవడం చాలా మంచిది. ఎన్నిసార్లు తెలిస్తే అంత మేలు జరుగుతుంది. చాలా ధైర్య సాహసాలు గల అమ్మాయి, మంచి మనసు, ప్రజాసేవకు కరెక్ట్ గా సూట్ అయ్యే అమ్మాయి. అది చెప్పింది నిజమేనా ఏంటి? ఈవిడ అదే అంటుంది. ఈ కాలంలో అలాంటి ఆడపిల్లలు అరుదు. పుట్టినింటికి మెట్టినింటికి పేరు ప్రతిష్టలు తెచ్చిపెడుతుంది. ఆ అమ్మాయిలో చాలా మంచి లక్షణాలున్నాయి. తెలివితేటలు పుష్కలంగా ఉన్నాయి. పైగా చాలా షార్ప్. అలా చెప్తే ఇలా అల్లుకుపోతుంది. బ్రిలియంట్ ఆలోచనలు క్షణాల్లో చేస్తుంది. ఇంప్లిమెంట్ కూడా త్వరగా చేస్తుంది. ఏది చెబితే అది చేసి చూపించే మనిషి. అవును, తులసి గురించి అంత ఇంట్రెస్ట్ గా అడిగారు, తను మీకు తెలుసా? ఈ కూర వేసుకోండి. మా మావయ్య మేనకోడలు, పక్కిళ్ళే వాళ్ళది. అవునా, చాలా సంతోషం. మీరొక సర్ప్రైజ్ ఇవ్వండి తులసికి. సర్ప్రైజా? ఏంటది? చేపల కూర సూపర్ టేస్టీగా ఉంది. మీ చేతి వంట నేను చెప్పి పంపించానని చెప్పి ఈ చేపల కూర తులసికి రుచి చూపించండి. కాస్త పట్టుకెళ్ళండి. చచ్చింది గుర్రే. వెంకటలక్ష్మి, ఎందుకు దాని పేరెత్తావు? అంటే ఇప్పుడు దుర్గం మా ఇంటికి వెళ్ళాలా? బాక్స్ లో పెట్టి వత్తయ్యా, నేను వెళ్ళిచ్చొస్తాను. నేను వెళ్లమంది వీరిని. ఎవరి చేత్తో చేశారో వాళ్ళిస్తేనే పద్ధతిగా ఉంటుంది. వెళ్ళడానికి మీకేమైనా అభ్యంతరమా? అదేం లేదండి, తను వెళ్తుంది. తనకి వాళ్ళంటే చాలా ఇష్టం, ప్రేమ. తులసి అంటే మరీ ఇష్టం. వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఉన్నారు కదా, బాక్స్ లో సరిపోదు, కొంచెం ఎక్కువగానే పట్టుకెళ్ళండి.
ఎక్కువే పట్టుకెడతాను. అదే మంచిది. కర్మ కర్మ, అనవసరంగా దాని పేరు ఎందుకెత్తా? చూడు ఎలా ఇరుక్కున్నాను. అనవసరంగా దాని పేరు ఎందుకెత్తావే? చూసావా ఎలా ఇరుక్కున్నాను? ఏదో చెప్తుంది అనుకున్నాను, ఇలా అవుతుందని నాకు మాత్రం ఏం తెలుసు? పద. దుర్గ గారు, మీరొచ్చేదాకా నేను ఇక్కడే ఉంటాను. తులసి మీ కూర గురించి, నా గురించి ఏమన్నారో నేను వినే వెళ్తాను. తన చేతి వంట రుచి తులసికి తెలుసు. చేపల కూర విషయంలో నా టేస్ట్ తన టేస్ట్ తెలియాలి. మీరు వెళ్ళిరండి. ఇన్నాళ్లకు నీ చేతి వంట తినే అదృష్టం నా చెల్లెలకు దక్కింది. ఏంటమ్మా పొద్దున స్వీటు హాటు అంటూ చాలా పెట్టి ఈ పూట పప్పు చారు పచ్చడి అన్నమే పెడతావా? నాకు పెద్దగా ఆకల్లేదు. ఆయనకేమీ రుచులు అవసరం లేదు. నీకేం కావాలో చెప్పు, చేసి పెడతాను. ఏమొచ్చినా రాకపోయినా ఈ పోలికలు మాత్రం వస్తాయి. ఇదిగో పోలికలు లక్షణాలు అనుకు, ఒళ్ళు మండుతుంది నాకు. నేను ఆయనలాగానే నీతో మాట్లాడడం కట్ చేశానా? పోనీ హోటల్ నుంచి ఏమైనా తెచ్చిపెట్టమంటావా బంగారం? నాకు అమ్మ చేతి వంటే కావాలి. ప్రియా, చేపల కూర తీసుకొచ్చాను, తినండి. రావద్దునా? మినిస్టర్ గారు చేపల కూర తినటానికి మా ఇంటికి వచ్చారు. మాటల్లో మా మేనకోడలి ఇల్లు పక్కనే అని ఆయన అంటేను, కూర చాలా చాలా బాగుంది, చాలా రుచిగా చేశావు, కాస్త తులసి వాళ్ళకు కూడా ఇచ్చిరా అంటే వచ్చాను. ఆవిడిచ్చిరమ్మంది, వచ్చిందానివి ఎలాగో వచ్చావు కదా దుర్గమ్మ, నువ్వు కూడా రా, కలిసి భోంచేద్దాం. అక్కర్లేదులే, మీరు తినండి, మా ఇంట్లో ఇంకా ఉంది. అయినా నా వంట నాకు తినిపెడు ఏంటి? తీసుకో. ఏమైనా చేసి పెట్టమంటావా? చెప్పు. తినిపెట్టమ్మా చాలు. సరేలే వదినా, తింటాంలే. క్యారియర్ నేను పంపిస్తాలే. క్యారియరు అది కాదు, తిని చూసి రుచి చెప్పండి, వెళ్ళి ఆవిడతో చెప్పాలి. మీకు బాగుందో ఏదో తను తెలుసుకోవాలట.